నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. ఈ డిజిటల్ యుగంలో మనిషి కూడా ఒక డేటా నెంబరే. మానవ సంబంధాలు మొదలుకొని ఆర్థిక లావాదేవీల వరకు, రోజువారీ వృత్తిపరమైనటువంటి పనులు, ప్రేమ సంబంధాలు, ఇతర వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు డిజిటల్ మెమరీగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి సంబంధాలు లేకపోతే వృత్తిపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా డిజిటల్ మయమైపోయినటువంటి ఈ తరుణంలో రోజువారీ మనం చేసేటువంటి సామాజిక మాధ్యమాల్లో చేసేటువంటి పోస్టులు కానీ, లేకపోతే ప్రతిరోజు మనం చేసుకునేటువంటి చాటింగ్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా బహిరంగమయమైనటువంటి ఈ పరిస్థితుల్లో మన డేటాకు ఎటువంటి రక్షణ, గోప్యత లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో డేటా ప్రైవసీకి అనుసరించాల్సినటువంటి విధానాలు ఏంటి, డేటా ప్రైవసీ భంగం కలుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అనే వాటిపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు సందీప్ మక్తాల, తెలంగాణ ఐటీ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రొఫెసర్ వల్లీ కుమార్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ సైబర్ సెక్యూరిటీ సెంటర్ సమన్వయకర్త రూపేష్ మిట్టల్ గారు, సైబర్ జాగృతి సంస్థ వ్యవస్థాపకులు. ముందుగా సందీప్ గారు, స్వతంత్రంగా ఆలోచించగలిగేటటువంటి ఒక మనిషి ఒక మిషన్ విషయానికి వచ్చేసరికి ఒక బైనరీ నెంబర్గా మారిపోతున్నారు. అంటే మిషన్ మెమరీలో మనిషికి సంబంధించినటువంటి ప్రతి సమాచారం కూడా ఒక బైనరీ కోడ్గా ఉండి ఒక మిషన్ మనిషిని నియంత్రించేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మనిషిపై ఈ సైబర్ నేడ్ అనేది ఇలాగ కొనసాగుతూ ఉండాల్సిందేనా? మనిషికి స్వతంత్రత లేదా? సందీప్ గారు. ఒకటే సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు కరోనా తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అండ్ డిజిటల్ ఫుట్ ప్రింట్ అన్నది ప్రతి ప్లేస్లో కూడా మనం పెడుతూ ఉన్నాం. అంటే చిన్నపిల్లల నుంచి మొదలుకొని అక్రాస్ ద స్పెక్ట్రమ్ ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇవాళ పూర్వము మనము చిన్నపిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు, సెకండ్ క్లాస్ పిల్లలు ఆర్ ప్రీ స్కూల్ పిల్లలు మనం ఆన్లైన్లో ట్రైనింగ్స్ అన్నవి మనం ఎప్పుడు కూడా చూడలేదు. సో అట్లాంటిది వాళ్ళ ఇంట్లలో కూర్చొని ట్రైనింగ్స్ అన్నది చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరు ఈ సైబర్ సెక్యూరిటీకి ఆర్ ఈ సైబర్ ప్రపంచానికి ఆర్ ఈ ప్రైవసీకి దూరం ఉంటారు అంటే ఎవరో రిమోట్లో ఉండేటువంటి Tier 2, Tier 3 సిటీస్లో, రూరల్లో ఉండేటువంటి వాళ్ళు, అక్కడ సిగ్నల్స్ లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క డిజిటల్ ఫుట్ ప్రింట్ పెట్టట్లేదు. కాకపోతే ప్రతి ఒక్కరం కూడా మనము డిజిటల్ ఫుట్ ప్రింట్ అన్నది పెడుతున్నాం. సో డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే సింపుల్గా మనం యాక్సెస్ చేసేటువంటి వెబ్సైట్స్ కావచ్చు, మనం అక్కడ లాగిన్ అయిన తర్వాత అక్కడ యూజ్ చేసేటువంటి యూజర్ నేమ్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, ఇదంతా. సో ప్రతి దగ్గర కూడా మనం ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ అన్నది మనం పెడుతూ ఉన్నాము. సో అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే కొన్ని అంశాలు మనం జాగ్రత్త తీసుకోవాల్సింది కొన్ని అంశాలు ఉన్నాయి. సో స్టూడెంట్స్ అయితే గనక సైబర్ సెక్యూరిటీ పైన వాళ్ళు కొంత అవగాహన ఉండడము. నార్మల్గా మనం ఏం చేస్తుంటాం అంటే ఓపెన్ వైఫై ఉంది అనగానే ఇమీడియట్గా కూడా దాని ఓపెన్ వైఫైని యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో అక్కడ మన డేటాని అంటే చోరీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ చూడాల్సింది మనము పర్సనల్ డేటా ఒకటేమో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్ ఇంకా వేరే సంస్థలకి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ డేటా. సో ఈ కాన్ఫిడెన్షియల్ డేటాని మనం చూసుకుంటే ఈ కాన్ఫిడెన్షియల్ డేటాని ఎట్లా మనం సెక్యూర్ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇక్కడ. అయితే మనకి దురదృష్టవశాతం ఏంటిదంటే ఇంతకుముందు అంతా కూడా అక్షరాస్యత అనేది ఫస్ట్ సబ్జెక్ట్ ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రభుత్వాలు వర్క్ చేసింది ఏంటిదంటే కంప్యూటర్ అక్షరాస్యత. సో కంప్యూటర్ అక్షరాస్యత సక్సెస్ఫుల్గా ఇవ్వగలిగినాము. ఈవెన్ మనము తెలంగాణలో చూసుకున్నా, అక్రాస్ ఇండియాలో చూసుకున్నా కానీ కంప్యూటర్ అక్షరాస్యతకి సపరేట్ ప్రోగ్రామ్సే వాళ్ళు పెట్టినారు. సో కంప్యూటర్ అక్షరాస్యత తర్వాత ఇప్పుడు చేయాల్సిన మన ముందున్న లక్ష్యం ఏంటిదంటే ఇమీడియట్గా సైబర్ సెక్యూరిటీ లిటరేట్స్ని చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకు అంటే కంప్యూటర్ యూజేజ్ వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఒక సైబర్ సెక్యూరిటీ అంటే సెక్యూర్డ్ వేలో ఒక డేటాని కానివ్వండి, అంటే ఆ సైబర్ సెక్యూరిటీ లిటరేట్స్ని మనం చేయాల్సిన బాధ్యత ఈవెన్ ప్రభుత్వాలతో పాటు ఇక్కడ ఉండేటువంటి సంస్థలది కూడా మనందరి పైన డెఫినెట్గా ఉంది సార్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఇండియాలో డిజిటల్ యాక్సెస్ ఏ విధంగా పెరిగిపోయిందో కనిపిస్తున్నాయి. అలాగే ఇండియాలో సేల్ అవుతున్నటువంటి స్మార్ట్ ఫోన్ల నెంబర్ తీసుకున్నా కూడా ఎంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చిందనేది మనకు తెలుస్తుంది. అంటే ఇది మనం ఎంతగా యాక్సెస్ వచ్చిందంటే అంతగా ఎక్స్పోజ్ అవుతున్నటువంటి అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో మన సమాచార గోప్యతను కాపాడుకోవడం ఎలా, ఇంత ఎక్కువగా వస్తున్నప్పుడు?
రైట్ సార్. ఇప్పుడు మనము సమాచార గోప్యత అన్నది మనం చూసుకున్నప్పుడు మనం నార్మల్గా మన డేటాని, నార్మల్గా మన కాన్ఫిడెన్షియల్ డేటాని, ఫొటోస్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర ఇవి కావచ్చు, నార్మల్గా మనం క్లౌడ్లో సేవ్ చేస్తూ ఉంటాం. సో క్లౌడ్లో సేవ్ చేసే బదులు, అంటే చిన్న చిన్న స్టెప్స్, చాలా చిన్న స్టెప్స్ అండి ఇవన్నీ కూడా. క్లౌడ్లో సేవ్ చేసే బదులు చిన్న పెన్ డ్రైవ్లో మన సెక్యూర్డ్గా సేవ్ చేసుకోవడము. అంతేకాకుండా దాని తర్వాత మనకి కొన్ని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి చాలా మటుకు. ఇంకా కూడా ఈవెన్ ఎడ్యుకేటెడ్స్ కూడా చాలామంది ఓటీపీస్ ఎంత అవేర్నెస్ పెంచినా కానీ, ఈవెన్ సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఎంత అవేర్నెస్ పెంచినా కానీ ఈ ఓటీపీస్ అన్నది ఈజీగా షేర్ చేసేస్తూ ఉన్నారు. సో గ్రామీణ స్థాయిలో వాళ్ళు ఓటీపీస్ షేర్ చేసుకోవడం కానివ్వండి, నార్మల్గా మనకి కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి మన మొబైల్ ఫోన్కి కావచ్చు లేకపోతే మన ఈమెయిల్స్కి కావచ్చు. ఆ లింక్కి సంబంధించి మనము క్లిక్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటాం. ఓపెన్ చేసినప్పుడు ఇమీడియట్గా కూడా మన ఫోన్ కాంప్రమైజ్ అయిపోయి, అంటే వాళ్ళు డేటాని చోరీ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటిది అంటే పాస్వర్డ్స్ అండి. కొన్ని పాస్వర్డ్స్ ఏమవుతాయంటే, కొన్ని పాస్వర్డ్స్ వస్తే సందీప్ మక్తాలకు సంబంధించిన పాస్వర్డ్ కొన్ని ఏజెన్సీస్ ఈ పాస్వర్డ్స్ అమ్మే ఏజెన్సీసే కొన్ని వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయి. అంటే సందీప్ మక్తాలా సమ్వేర్ ఒక వెబ్సైట్ దగ్గర నేను లాగిన్ అయినాను, నా పాస్వర్డ్ ఇచ్చాను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పాస్వర్డ్స్ని వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటివి కూడా పాస్వర్డ్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి పాస్వర్డ్స్కి సంబంధించి. అంతేకాకుండా కొన్ని మనం మొబైల్ ఫోన్లలో స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ స్మార్ట్ ఫోన్స్కి సంబంధించి ఏ అప్లికేషన్ పడితే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ అన్ యాక్సెస్, అంటే మీకు సంబంధించినటువంటి కాంటాక్ట్ లిస్ట్. రీసెంట్గా మనము ఈ లోన్కి సంబంధించి అప్లికేషన్స్ పైన సజ్జనార్ గారు చాలా అంటే హైయెస్ట్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేసినారు. అక్కడ ఏమవుతుందంటే, అంటే వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి డేటా, అంటే వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఎట్లా తెలుస్తున్నాయి అంటే, నార్మల్గా ఒక లోన్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది యాక్సెస్ అడుగుతుంది. మన కాంటాక్ట్ లిస్ట్కి సంబంధించి కనుక మనం యాక్సెస్ ఓకే అలవ్ అని కొట్టినాం అనుకోండి, ఇమీడియట్ అప్లికేషన్ ఓనర్ కి మొత్తం మీ ఫ్రెండ్స్ కి సంబంధించిన డేటా అంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మేడం వల్లి కుమారి గారు, అంటే డేటాని చోరీ చేసే విధానం ఒకటైతే, మనకు తెలియకుండా అవగాహన లేకుండా మన డేటాని మనమే ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. వీటిపై ఎలాంటి అవగాహన పెరగాలంటారు? ఏ సందర్భాల్లో మనకు తెలియకుండా మనం డేటా ఇస్తున్నాం? సో ఇప్పుడు ఉన్న ఈ ఇంటర్నెట్ యూసేజ్ ఏదైతే ఉందో, ఒకప్పుడు లైక్ 20 years బ్యాక్ అలా చూసుకున్న పరిస్థితి అయితే, మన కంప్యూటర్లో ఏవైతే డాక్యుమెంట్స్ కానీ డేటా కానీ అవి ఉన్నాయో అవి మనకే మాత్రమే యాక్సెస్ ఉండేవి. ఎప్పుడైతే మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నామో, సో మన కంప్యూటర్లో ఉన్న డేటా అంతా కూడా బయటికి ఏదో విధంగా మనం ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం రకరకాలైన ప్రోగ్రామ్స్ని, సాఫ్ట్వేర్స్ని ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. అవన్నీ మనకి సంబంధం లేని ప్రోగ్రామ్స్. సో అవి ఎప్పుడైతే మన సిస్టమ్స్లో ఇన్స్టాల్ అయి ఉన్నాయో, వాటికి మనం పూర్తి రైట్స్ ఇస్తూ ఉన్నామో, వాటికి మన సిస్టంలో ఉన్న డేటా యాక్సెసిబిలిటీ పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ డేటా థెఫ్ట్ లేదా మనం ఎప్పుడైతే వెబ్సైట్స్ని విజిట్ చేస్తామో, మన యొక్క బ్రౌజింగ్ బిహేవియర్ లేదా మనం ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫామ్లో మనం ఫీడ్ చేసే డేటా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. మన జనరల్ ఇన్ఫర్మేషనే కాకుండా ఇంకా చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా మనం ఇచ్చేస్తూ ఉంటాం. సో యాజ్ ఆఫ్ టుడే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు డేటా ఈజ్ ద న్యూ ఆయిల్ అంటున్నారు. అంటే అది ఎంత బిజినెస్ క్రియేట్ చేసే అవకాశం ఉందో దాన్ని బట్టి, ఈ స్టేట్మెంట్ బట్టే తెలుస్తుంది మేడం. ఇప్పుడు ఉన్న ఈ కామర్స్ వెబ్సైట్స్ ఒకటే కాదు, జనరల్గా మీరు ఏ అప్లికేషన్ ఇంటర్నెట్లో చూసినా అది ఇట్ ఆల్ రివాల్వ్స్ అరౌండ్ డేటా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
సో ఈ డేటా ఎన్ని విధాలంటే మనకి సెన్సిటివ్ డేటా ఉంటుంది, జనరల్ డేటా ఉంటుంది. సో మన సెన్సిటివ్ డేటా అంటే మన బిహేవియర్, మనల్ని ఐడెంటిఫై చేసే డేటా. ఓకే. సో ఇవి గనక మనం త్రూ సమ్ మీన్స్ మనం కొన్ని అప్లికేషన్స్కి ఇస్తే వాళ్ళు రకరకాలుగా దాని నుంచి కమర్షియలైజ్ చేసుకునే అవకాశం ఉంది. మేడం, మనం కేవలం అంటే ఇప్పుడు ఆర్థికంగా నష్టపోవడం, డేటా లాస్ ఇలాంటివి మాత్రమే కాకుండా మహిళల భద్రతకు సంబంధించి కూడా చాలా సందర్భాల్లో ముప్పు కలుగుతూ ఉంది. ఇలాంటి వాటిని ఏ విధంగా అడ్డుకోవచ్చు? సో జనరల్గా సోషల్ మీడియాలో మనం సబ్స్క్రిప్షన్స్ చేసుకున్నప్పుడు, ఆ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు జనరల్గా చాలామంది ఉన్న డేటా అంతా కూడా, అన్ని విధాలైన డేటా కూడా అక్కడ ఫీడ్ చేస్తూ అక్కడ సెట్టింగ్స్ని పబ్లిక్కి సెట్ చేసేస్తూ ఉంటారు. అంటే జనరల్గా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు ఈ వెబ్సైట్స్ వాళ్ళందరూ, సోషల్ మీడియా వెబ్సైట్స్ వాళ్ళందరూ. పబ్లిక్గా ఆ డేటాని ఎక్స్పోజ్ చేయొచ్చా, ప్రైవేట్గానే పెట్టాలా, లేదా ఒక సెట్ ఆఫ్ గ్రూప్స్ లేదా ఫ్రెండ్ సర్కిల్స్కి మాత్రమే మీ డేటా షేర్ చేయొచ్చా అని. వీటి అవగాహన చాలామందికి లేక పబ్లిక్గా వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ వాళ్ళ డేటాని కానీ షేర్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనం తెలియకుండా ఈ ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మన ఫోటోగ్రాఫ్స్ మనం సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేస్తున్నామో, మన వేర్ అబౌట్స్, మనం ఎక్కడెక్కడ వెళ్తున్నాము, ఎక్కడ ఉంటున్నాము, ఎవరితో కలుస్తున్నాము, మన ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ కూడా ట్రాక్ అవుతూ ఉంటాయి. దానివల్ల డెఫినెట్గా మనం ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసుకుంటూ ఉన్నాం. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్నెట్ కానీ లేకపోతే డిజిటల్ వరల్డ్లో కానీ ఎక్కువగా యాక్సెస్ ఉంటుంది యూత్కే, ఎక్స్పోజ్ అవుతుంది కూడా వాళ్ళే. జనరల్గా యూత్ ఎలాంటి విషయాల్లో ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు? సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి ప్రభావం పడుతుంది వాళ్ళ మీద? సో సైబర్ నేరాల విషయానికి వచ్చేసరికి యూత్ ఒక యంగ్ జనరేషన్ అంటే ఎట్లా, ఫస్ట్ అతను ఒక జాబ్ లేదంటే పెళ్లి సంబంధాలు ఇట్లాంటి వాటికి ఎక్కువ సెర్చ్ చేస్తుంటారు. యూత్ కావాల్సింది వాట్ దే విల్ సెర్చ్ చేసి జాబ్ ఆర్ మ్యారేజెస్ ఆర్ ఇల్లు కొనుక్కోవడమైనా ఇట్లాంటి వాటిపైన ఇన్వెస్ట్మెంట్, ఇట్లాంటి మోసాలపైన ఎక్కువ జరుగుతుంటాయి. సో ఇప్పుడు వచ్చేసి జాబ్ ఫ్రాడ్ చాలా జరుగుతాయి. ఫేక్ కన్సల్టెన్సీస్ క్రియేట్ చేయడము, ఫారెన్కి వెళ్ళి ట్రిప్స్ జాబ్ చేయడము, అట్లాంటి కేసెస్ చాలా వస్తుంటాయి. మరియు మ్యారేజ్కి వచ్చేసేసి ఫేక్ మ్యాట్రిమోనియల్ సైట్స్, ఫేక్గా అమ్మాయిలు బయట పరిచయం అవ్వడము, వాళ్ళు ఎవరో తెలియకుండా అసలు వాళ్ళ పోలీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించుకోవడము, పెళ్లి సంబంధానికి ముందుకెళ్ళడం, దాని తర్వాత దానిలో మోసపోవడం. ఇది అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకి కూడా చాలా వరకు జరుగుతుంది. అబ్బాయి మోసపోతారని కాదు, లేదంటే అమ్మాయి మోసపోతారని కాదు, ఇద్దరు కూడా ఈక్వల్గా మోసపోతున్నారని మేము బయట చూస్తున్నాము. అది కాకుండా రీసెంట్గా వచ్చే ఈ OLX ఇట్లాంటి యాప్స్ అన్ని, ఎందుకంటే యంగ్ జనరేషన్ ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్కి అని లేదంటే లక్కీ ఆఫర్స్కి చాలాగా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ వచ్చేసరికి స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఏమి ఉండవు. వాట్ ఎవర్ పాకెట్ మనీ ఏదన్నా ఇంటి నుంచి వస్తే పేరెంట్స్ ఇస్తుంటే కొంచెం ఆశ క్రియేట్ అవుతుంది అన్నమాట అక్కడ. సో ఆశ వచ్చేసరికి ఆశ దురాశగా మారి వేరే వేరే దారులకి దారి తీస్తుంది. సో ఇన్ దట్ దాంట్లో ఏమవుతుందంటే ఈ మోసాలు అనేవి చాలా విధంగా జరుగుతున్నాయి. సో రీసెంట్గా వాటిల్లో వాట్సాప్లో అమ్మాయిలకైనా లేదా అబ్బాయిలు కూడా రెండుకి చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. ఏంటంటే మీకు వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ వచ్చి మీరు లిఫ్ట్ చేయగానే అవతల పర్సన్ ఏంటంటే దాంట్లో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకుంటున్నారు, ఆడియో ఆన్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు మొత్తం న్యూడ్ అయిపోతారు. మీరు 1 or 2 seconds మీతో మంచిగా మాట్లాడతారు, ఏదో దానికోసం మాట్లాడతారు. దాని తర్వాత ఇమీడియట్గా న్యూడ్ అయిపోతారు. దానిలో బట్టలు మొత్తం వితౌట్ ఎనీ ప్రైవేట్ పార్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో దాంట్లో ఏంటంటే మీరు కూడా దాంట్లో ఉన్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసేస్తారు. దాని తర్వాత దాన్ని బట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడమన్నా లేదంటే ఏదన్నా ఇట్ కెన్ దాంతో ఏదన్నా వేరే పనులకి దారి తీస్తుంది అది. సో ఇట్లాంటి మోసాలు కూడా చాలా చూస్తున్నాం మేము. ఇంకోటి ఏంటంటే ఈ UPI యాప్స్తో లోన్స్ ఎక్కువగా EMI లోన్స్, క్విక్, రీసెంట్గా మన సజ్జనార్ సార్, మన హైదరాబాద్ పోలీస్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, చాలా అద్భుతమైన పనిచేసింది ఈ క్విక్ లోన్స్ యాప్. ఎందుకంటే లాక్డౌన్లో ఆర్థికంగా చాలామంది చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. సో వాటిల్లో ఈ క్విక్ లోన్ యాప్ అనేది ఎందుకంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి మీ ఫోన్లో, మీ ఫోన్ యొక్క కంట్రోల్ మొత్తం ఆ యాప్కి ఇచ్చేస్తున్నట్టు. ఎవరైతే ఆ యాప్ ఓనర్ ఉన్నారో అతని దగ్గర ఏమేమి డేటా ఉందో మీకు తెలియదు.
చాలా వాటికి మేము మాదాపూర్లో ఒక సందీప్, రూపేష్ గారు, టర్మ్స్ అండ్ కండిషన్ కేర్ఫుల్ గా స్టడీ చేశాం. రూపేష్ గారు, మన డేటా అనేది ఇలా ఆన్లైన్లో అంగడి సరుగ్గా మారిపోయినప్పుడు దీనికి సంబంధించినటువంటి లెజిస్లేషన్ ఏమన్నా, కంట్రోల్ లెజిస్లేషన్ మన ఇండియాలో ఉందా? అది సమర్థంగా వినియోగించుకోగలుగుతున్నామా? ఆల్రెడీ డేటా గురించి ఇంకా ఒక బిల్ అయితే మన డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఇంకా లోక్సభలో బిల్ పెండింగ్లో ఉంది. అది రావాలని చాలా కోరుకుంటున్నాం, మేము త్వరలో రావాలని చాలా కోరుకుంటున్నాము. కానీ ఏదైనా ఇప్పుడు డేటా ఎట్లా వాడాలి వాటిపైన ఆ బిల్లు, కానీ ఆ డేటా వాడి ఏదైనా మోసం చేస్తే మన ఐటీ యాక్ట్ 2000 పరంగా సెక్షన్స్ ఉన్నాయి. దాంతో ఎనీవన్ కెన్ టేక్ యాక్షన్ ఆన్ దట్. ఈ పలానా కంపెనీలో ఉన్న నా డేటా వల్ల ఏదైనా మోసం జరిగిందంటే మీరు ఆ ఇంపాక్ట్ వల్ల, సపోజ్ ఎవరికైనా మెంటల్ టార్చర్ అయింది ఈ డేటా వల్ల, ఈ డేటా లీక్ అవ్వడం మెంటల్ టార్చర్ అయిందంటే బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఫైల్, ఎనీవన్ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ ఆన్ దట్ కంపెనీ అండ్ ఆన్ దట్ పర్సన్ ఆల్సో. ఎవరైతే ఇది చేస్తున్నారో దానిపైన చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా లాక్డౌన్ ఫేసెస్లో ఈ క్విక్ లోన్ యాప్స్ ఏమైందంటే వాట్సాప్లలో ఇంటర్నేషనల్ క్రిమినల్ లోన్స్ ఎవరైతే పే చేయలేదు వాళ్ళకి కాల్స్, ఫ్రీక్వెంట్గా కాల్స్ వెళ్ళడం ఇట్లా చేశారు. సో ఎవరికైనా ఇట్లా ఆర్థికంగా లేదంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు ఆర్ ప్రైవసీ పోతుందని అట్లా చాలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా సంస్థలు డేటా, ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు, స్టూడెంట్స్ డేటా ఎక్కువ లీక్ అయ్యేది ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో నుంచి. ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్స్ రాసేది ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో నీట్ అన్న వేరే వేరే రకరకాల, మీకు 5,000 10,000లో ఆ డేటా మొత్తం నేనే మీకు ఇవ్వగలుగుతాను. దేర్ ఆర్ సమ్ ఏజెన్సీస్ విచ్ కెన్ గివ్ యూ. ఆ ఏజెన్సీస్ ఏంటంటే మీరు 5,000 10,000కి డేటా ఇచ్చేస్తారనమాట. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తుంటారో వాళ్ళు దే నీడ్ టు టేక్ సమ్. సందీప్ గారు, చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ డేటా ప్రైవసీ విషయంలో చాలా వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో ఉన్న సంస్థలు కానీ, లేకపోతే మొబైల్ యాప్లు ఉన్నటువంటి అందుబాటులో ఉన్న మొబైల్ యాప్లు కానీ, ఇవేమీ కూడా డేటాకు భరోసా, భద్రత ఇవ్వలేకపోతున్నాయి. ఈ కంపెనీలకు బాధ్యత లేదంటారా? ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్నమాట వాస్తవమే. అంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈ డేటా బ్రెచ్ ఆర్ డేటా సెక్యూరిటీ, పెద్ద పెద్ద సంస్థలే కాదు, ఈవెన్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు కావచ్చు, మిగతా ఈవెన్ చాలా సంస్థలు, ఫేస్బుక్ మార్క్ జకర్బర్గ్ది కూడా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసుకుంటే సెక్యూరిటీ పరంగా కొన్ని డెఫినెట్గా కూడా మనం మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నార్మల్గా సార్, ఇంకొకటి మనకి పేస్ మేకర్ అని చెప్పి మనకి హార్ట్కి సంబంధించి ఒక డివైస్ పెడతారు. సో ఆ డివైస్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఒకవేళ సైబర్ క్రిమినల్కి గనక ఆ ఐపీ అడ్రస్ చిక్కుతే గనక ఈ యొక్క అతని హార్ట్ బీట్, అంటే పేషెంట్కి సంబంధించినటువంటి హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది అండ్ డిక్రీజ్ చేయవచ్చు. సో తద్వారా కార్డియాక్ అరెస్ట్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ సంబంధించి అంటే ఎగ్జాక్ట్లీ, ఎస్. అంటే నార్మల్గా హెల్త్కి సంబంధించి కూడా ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి థ్రెట్స్ ఎన్నో ఉన్నాయి సార్. అండ్ దాని తర్వాత మనకి కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన డేటా మనం చూసినప్పుడు చాలా క్రూషియల్ డేటా ఉంటుంది. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి తెలంగాణ ఫార్మేషన్ అయిన ఒక 2-3 monthsకే ఒక 16 వెబ్సైట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్వి హ్యాక్ అయినాయి అండ్ డీఫేస్ అయినాయి. సో హ్యాక్ చేయడమే కాకుండా అక్కడ ఉండేటువంటి సైబర్ క్రిమినల్ ఏం చేసినాడు అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ది కంప్లీట్గా కూడా డీఫేస్ చేసినారు. సో ఇట్లాంటిది ప్రమాదం అయితే డెఫినెట్గా ఉంది సార్. అంటే లేదు అని చెప్పి గట్టిగా కొట్టిపడేయలేము. కాకపోతే ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే వీ షుడ్ బి సైబర్ రెడీ. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం అండ్ తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇప్పటిదాకా చెప్పినట్టు సైబర్ లిటరేట్స్ని చేయాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఒకవేళ గనక ఆ డిపార్ట్మెంట్లో చిన్న ఈమెయిల్ అడ్రస్ యూజ్ చేస్తున్నా కానీ, ఒక కంప్యూటర్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉన్నా కానీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేటువంటి కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ పైన వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి స్పేస్ కూడా డిజిటల్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. అండ్ ఇంటర్నెట్ లేకుండా మన లైఫ్ని మనం ఊహించలేని పరిస్థితి. సో అట్లాంటప్పుడు కంపల్సరీ కూడా ఈ యొక్క డేటా సెక్యూరిటీకి సంబంధించిన మెజర్స్ కంపల్సరీ ఫాలో కావాలి. ఒక డిజిటల్ డివైస్, ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న డిజిటల్ డివైస్, ఇవాళ హార్ట్కి సంబంధించి పేస్ మేకర్ నుంచి మొదలు పెట్టుకొని మనకి స్మార్ట్ ఫోన్ కావచ్చు, మనకు ఉండేటువంటి ల్యాప్టాప్ కావచ్చు, ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంది అంటే మనం కొంచెం దాని మీద
జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎంతకైనా ఉంది. అండ్ కొన్ని అప్లికేషన్స్ ఇప్పటిదాకా మన రూపేష్ కూడా చెప్తా ఉన్నాడు, కొన్ని అప్లికేషన్స్ని మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం కంపల్సరీ కూడా వీ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్ అప్లికేషన్. ఓకే మేడం గారు, వల్లి కుమారి గారు, ఇండియా అంటేనే అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్కి సంబంధించి కూడా చాలా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మన సమాచారం మొత్తం కూడా క్షణాల్లో కార్పొరేట్ కంపెనీలకు చేరిపోతుంది. నేరుగా మనం ఎవరితోనైనా మాట్లాడినా కూడా దానికి సంబంధించినటువంటి అంశాలపైన మనకు వెంటనే ఫోన్ కాల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇలా సమాచారం మార్పిడి జరగడం అనే దానిపై దీనికి గోప్యత హక్కులు కానీ గోప్యత చట్టాలు కానీ ఎలాంటివి వర్తించవా? అంటే మనకి ఇందాక రూపేష్ గారు చెప్పినట్టు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని చెప్పి ఆల్రెడీ మనకి లోక్సభలో ప్రవేశపెట్టారు. అది ప్రస్తుతం ఒక కమిటీ ఏదో వేశారు, దానిపైన డిస్కషన్ చేసి ఫైనల్గా దాన్ని పాస్ చేయాలని చెప్పి. సో అందులో మీరు చెప్తున్న ఈ విషయాలన్నీ కూడా అడ్రస్ చేస్తున్నారు. ఎలా అంటే ఏదైనా ఒక డేటా ఒక కస్టమర్ దగ్గర ఒక వెండర్ కలెక్ట్ చేస్తూ ఉంటే ఆ కస్టమర్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి రకమైన ప్రాసెసింగ్ చేసినా కానీ ఆ డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు ఏ డేటాని వాళ్ళు థర్డ్ పార్టీతో షేర్ చేసుకోవచ్చు, అటువంటి విషయాలన్నీ కూడా ఈ కస్టమర్ ఓకే అంటేనే వాళ్ళు బయటికి షేర్ చేయటం కానీ ఒక విధంగా ప్రాసెసింగ్కి థర్డ్ పార్టీస్ తోటి కొలాబరేట్ అవడం కానీ చేయొచ్చు. సో అటువంటి బిల్ అయితే పాస్ చేయబడింది. ఓకే రూపేష్ గారు, సో ఇంకా అలాగే మనకి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి మినిస్ట్రీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు అక్రాస్ ద కంట్రీ. అందులో మాకు ఆంధ్ర యూనివర్సిటీ ఒక నోడల్ సెంటర్, అలాగే మన తెలంగాణలో జేఎన్టీయు హైదరాబాద్ కూడా ఒక నోడల్ సెంటర్, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి సెంటర్స్ని పెట్టి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ని మాసెస్ దాకా స్టూడెంట్స్ ద్వారా ఫ్యాకల్టీ ద్వారా కూడా ప్రాపగేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఓకే రూపేష్ గారు, డిజిటల్ పరిజ్ఞానం అనేది దేశాల మధ్య సరిహద్దుల్ని చాలా వరకు చెరిపేసింది. ప్రైవసీ పాలసీలు కూడా కంట్రీ నుంచి కంట్రీకి మారిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ గోప్యత హక్కుల్ని ఎలాగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతూ ఉంది? ప్రైవసీ పాలసీలు మారిపోతూ ఉన్నాయి కదా. అది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం దానిలో చూడాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఎక్కువగా సోషల్ మీడియా వాడే కంట్రీస్ ఏది? ఎందుకంటే ఫేస్బుక్ అనుకోండి, ఆల్మోస్ట్ అంతా నడిపిస్తుంది ఒక యునానిమస్ ఆర్గనైజేషన్ లాగా. ఫేస్బుక్ వాట్సాప్ని తీసుకున్నది, కొనుక్కున్నది, ఇన్స్టాగ్రామ్ని కొనుక్కున్నది, ఇంకా ఏ యాప్స్ని అది కొనుక్కుంటుందో ఇంకా మనకి ఐడియా లేదు. సో ఇంకా డిజిటల్ కరెన్సీని కూడా ఈ బిట్ కాయిన్ వాటిల్లో కూడా ఫేస్బుక్ యొక్క ప్రెజెన్స్ ఉంది. సో అట్లా ఒక యునానిమస్ ఆర్గనైజేషన్ ఇట్లా జనాల్ని టార్గెట్ చేసింది, అండ్ దట్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో ఇట్లాంటప్పుడు ఆ కేసుని హ్యాండిల్ చేయాలన్నా కూడా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానికి ఈ చట్టాలే, ఈ లాస్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికి వెన్ ఎవర్ ఫారెన్ పాలసీ లాస్, ఈ డేటా ప్రొటెక్షన్ అప్పుడు ఇఫ్ సమ్ థర్డ్ పార్టీ, ఎందుకంటే మన డేటా ఈ బిల్లో ఏదైతే మేడం గారు ఇందాక అన్నారు డేటా ప్రొటెక్షన్ బిల్, దాంట్లో ఇఫ్ మన డేటా ఏదైనా ఉంటే అది వేరే కంట్రీస్కి వెళ్ళడానికి, ఇప్పుడు ఏదైతే సర్వర్లో అది స్టోర్ చేస్తారో దట్ షుడ్ బి ఇన్సైడ్ ద కంట్రీ. ఆ సర్వర్ అనేది, ఆ డేటా అనేది మన కంట్రీ లోపల, మన బార్డర్స్ లోపల ఉండాలనేది దాంట్లో ఒక పాయింట్ క్లాజ్ అనేది ఇంపార్టెంట్గా పెట్టారు. ఇంకా అది దే షుడ్ ఫాలో ఆల్సో. అది ఫాలో అవుతుందో లేదో దానికి ఆడిటింగ్ కూడా చాలా సివియర్గా జరగాలి. సో అట్లాంటి ఉంటేనే ఆ డేటా అనేది మన కంట్రీ లిమిట్స్లోనే ఉంటుందని మనకు ఒక సేఫ్టీ ఉంటుంది. అండ్ మనకి ఏదన్నా లా ఎన్ఫోర్స్మెంట్ కన్నా లేదంటే ఏదైనా ఏజెన్సీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి కావాల్సినప్పుడు దాని ప్రాసెసింగ్ కూడా చాలా ఫాస్ట్గా, ఇంకా కేసెస్ కూడా చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో పాయింట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎలాంటి రక్షణ చర్యలు ఉండాలి? అంటే యూజర్ కోరుకునే దాన్ని బట్టి ఎలాంటి రక్షణ చర్యలు ఉండాలి? ఎస్, సో దానికి మా సైబర్ జాగృతిలో మేము చెప్పేది సింపుల్ అండ్ 5 సింపుల్ పాయింట్స్ మీరు ఫాలో అయితే నో డౌట్ మీరు మీ సమాచారాన్ని చాలా గోప్యతగా ఉండుకోవచ్చు. ఒకటి, మీరు ఏదైనా సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడు, ఏదైనా ఫోటో పెడుతున్నారు లేదంటే ఏదైనా రాస్తున్నప్పుడు, అది మీ పేరెంట్స్ చూస్తే దాన్ని ఆనందపడాలి. వాట్ ఎవర్ యూఆర్ పోస్టింగ్, మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో బయట, అది మీ పేరెంట్స్ చూస్తే ఆనందపడాలి. సెకండ్ పాయింట్, అది మీరు మీ మిత్రులు, మీ శత్రువులు దాన్ని చూస్తే వాళ్ళు కూడా ఆనందపడాలి. వాళ్ళకు ఒక అవకాశం లాంటిది ఏం దొరకకూడదు, అట్లాంటిది మీరేమీ పోస్ట్ చేయకూడదు.
థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ పోస్ట్ లేదంటే ఆ కంటెంట్ మీరైతే పెట్టారు బయట, మీ ఫోటో పెట్టారు లేదంటే వీడియో పెట్టారు బయట, అది నెక్స్ట్ డే మన ఈటీవీ న్యూస్లో రన్ అయినా లేదంటే మన న్యూస్ పేపర్లో ప్రింట్లో వచ్చినా మీరు దాన్ని చూసి ఆనందపడాలి, కానీ అది మీకు బాధాకరంగా ఉండకూడదు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే అది ఎవరన్నా వాళ్ళ టీషర్ట్ పైన ప్రింట్ చేసుకుంటే, టీషర్ట్ పైన ఎప్పుడైతే నేనైతే సైబర్ జాగృతి లోగో పెట్టుకున్నానో అలా ఎవరన్నా ఆ ఫోటోని లేదంటే ఏదైతే వీడియో అయితే ఉంటుందో దాని ఏదైనా క్లిప్ని పెట్టుకుంటే మీరు దాన్ని చూసి ఆనందపడే సిచ్యువేషన్ ఉండాలి, కానీ దాన్ని చూసి అయ్యో అట్లాంటి సిచ్యువేషన్ అని ఉండకూడదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన 4 పాయింట్స్ ఇప్పుడు ప్రస్తుతంగా మీకు మీ పేరెంట్స్ ఇప్పుడు చూస్తే ఆనందపడవచ్చు, మీ మిత్రులకి లేదంటే శత్రువులకి అది చూస్తే ఆనందపడవచ్చు, కానీ ఒక 5 years లేదంటే ఒక 10 years తర్వాత ఆ పోస్ట్ ఉంటే, ఇప్పుడు మీరు చిన్న వయసులో ఉన్నారు, అప్పుడు మేబీ మీరు బట్టలు లేకుండా మీ ఫొటోస్ బయట ఉండొచ్చు, అట్లాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు, కానీ ఆ ఫొటోస్ 5-10 years తర్వాత వస్తే మీరు దాన్ని చూసి ఆనందపడతారు. అట్లాంటిది ఏదైనా పోస్ట్ ఉంటే అప్పుడు మీరు దాన్ని యూ కెన్ ఈ 5 points ఫాలో అయితే మీ డేటా అనేది ఖచ్చితంగా మీరు గోప్యంగా ఉంటుంది అండ్ యుల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీకు ఆన్లైన్లో ఇది పెట్టిందని రేపు మీరు బాధపడకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. వ్యక్తిగత సమాచారం అనేది ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంటున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో రాబోతున్నటువంటి డేటా ప్రొటెక్షన్ బిల్లు వల్ల కొద్దిపాటి రక్షణలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. చర్చలో పాల్గొన్న ముగ్గురికి ధన్యవాదాలు. సందీప్ గారు, రూపేష్ గారు, మేడం వల్లి కుమారి గారు, ధన్యవాదాలు మేడం. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.